డాక్టర్ ఇప్పుడు కొంతమందికి హార్ట్ స్ట్రోక్ అనేది కొంచెం టైం ఉంటుంది. అంటే వచ్చేటప్పుడు గాని హాస్పిటల్‌కెళ్ళి అవును. చూపించుకోవడం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి సడెన్‌గా అట్లా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అంత అవునండి. తొందరగా ఎందుకు ఎఫెక్ట్ అయిద్దంటారండి? అంటే ఇది ఆ సివియారిటీని బట్టండి. లోపల ఉన్నటువంటి బ్లాకేజెస్‌ని బట్టి. లోపల గనుక మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండి, లేదా మెయిన్ వెసెల్‌లో బ్లాకేజెస్ ఉండి, ఇలాంటివి జరిగినప్పుడు అంటే మాసివ్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది కొంతమందికి. ఆ హ్మ్. మాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏముందంటే హార్ట్ అనేది పంపింగ్ చేయదు సరిగ్గా. హార్ట్ ఓకే. అనేది ఆహ్, ఈ రక్త ప్రసరణ అంటే హార్ట్ మెయిన్ పర్పసే బ్లడ్‌ని పంప్ చేయడం బాడీ అంతటికి. సో, అది పంప్ చేయకోకుండా అలాగా హ్మ్. స్టన్ అయిపోతుంది. మేజర్ స్ట్రోక్ వచ్చినప్పుడు. సో, అలాంటప్పుడు బీపీ అనేది డ్రాప్ అయిపోయి అందరూ కొంతమంది కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. యూజువల్‌గా మనకున్నటువంటి ఈ లిటరేచర్ ప్రకారం ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 25-30% ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ టైమ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే కొలాప్స్ అయ్యి చనిపోవడం అనేది హ్మ్. దట్స్ కామన్ సింప్టమ్. అంటే అది వాళ్ళకున్నటువంటి లోపల ఉన్నటువంటి బ్లాకేజ్‌ని బట్టి, ఆ లొకేషన్ బట్టి, ఉన్నటువంటి సివియారిటీని బట్టి హ్మ్. కొంతమందికేమో మాసివ్ అటాక్ వస్తుంది. కొంతమందికేమో మైల్డ్ స్ట్రోక్ వస్తుంది. ఆహ్, ఆహ్, మైల్డ్ స్ట్రోక్ వచ్చినోళ్ళకు ఆల్‌మోస్ట్ హాస్పిటల్ రావడానికి కొంత టైం ఛాన్స్ ఉంటుంది. దొరుకుతుంది. కానీ మాసివ్ అటాక్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అంత టైం అనేది దొరకదు. హ్మ్. డాక్టర్ ఈ మధ్య కాలంలో మీడియాలో ఒక న్యూస్ అంటూ వచ్చింది డాక్టర్. అంటే ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలకు గూడా హార్ట్ అటాక్ వస్తుందని అంటూ ఉన్నారు. నిజంగా అలా జరిగిద్దంటారా? అది అంటే చాలా వరకేందంటే అది అంటే మీడియాలో హైప్ చేయడానికి, హైలైట్ చేయడానికి చేసిన న్యూస్‌లాగా అనిపిస్తుందండి. అంటే ఫోర్త్ క్లాస్‌లో హార్ట్ అటాక్ రావడం అనేది చాలా చాలా అరుదు. అది బేసిక్‌గా అంటే ఈ కేస్‌లో జరిగిందేంటంటే ఆ బాబుకి ఈ కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకలో వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ ఉండడం వల్ల ఆ బాబుకి సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అనేది జరిగి చనిపోవడం జరిగింది. దాన్ని వీళ్ళు ఏందంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అంటే ఈ మధ్య చాలా మీడియాలో అలా జరుగుతుంది కాబట్టి, ఈ మధ్య చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చి యంగ్ పీపుల్ చనిపోతున్నారు కాబట్టి, ఈ బాబుకి కూడా హార్ట్ అటాకే వచ్చి చనిపోయిందని రాయడం జరిగింది. అది హ్మ్. హార్ట్ అటాక్ కాదండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే ప్రతి ఒక్క సడెన్ డెత్‌కి హార్ట్ అటాకే కారణం కాదు. ఓకే. సో, హార్ట్‌లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సడెన్‌గా కొంతమంది కొలాప్స్ అయ్యి చనిపోవచ్చు. హ్మ్. సో, ముఖ్యంగా ఈ చిన్న పిల్లలలో అంటే ఈ చిన్న ఏజ్ గ్రూప్‌లో జరిగేదేంటంటే ఈ కంజనైటల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. కొంతమందికి బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ అనేది కొంతమందికి సివియర్‌గా ఉంటాయి. ఆ సివియర్‌గా ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్‌గా స్క్రీన్ చేయకపోయినా, తెలుసుకోకపోయినా, లేదంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా హ్మ్. సడెన్‌గా కొలాప్స్ అయ్యి చనిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, అలా జరిగిన దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగింది మీడియాలో. కానీ ఓకే. ఇది హార్ట్ అటాక్ వల్ల జరిగిన మరణం కాదు. ఓకే అండి. ఆ ఏజ్‌లో హార్ట్ అటాక్‌తో మరణించడం అనేది చాలా చాలా అరుదు. రేర్ ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళకు అనామలీస్ అంటే కొరోనరీస్‌లో అనామలీస్ ఉండి, దానివల్ల హ్మ్. వచ్చే ప్రాబ్లమ్ వల్ల చనిపోతే ఎక్కడో కోట్లో ఒకళ్ళ మందికి జరగొచ్చు గానీ చాలా హ్మ్. చాలా రేర్ అండి.